హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో శ్రీవారి ఆలయంలో 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనంపై స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూబ్లీ హిల్స్ శ్రీవారి ఆలయం నుంచి మా కరెస్పాండెంట్ అనూష మరిన్ని విశేషాలు అందిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ భక్తజనం అయితే ఉదయం 5 గంటల నుంచే ఎంతో తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. అదే విధంగా మరి ఈ రోజు కల్పవృక్ష వాహన సేవ అయితే మొదలైంది. ఇందులో భాగంగా కోలాటాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ మనకు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఎంతో ఘనంగా స్వామివారి వాహన సేవ, స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇందులో పాల్గొనడం నిజంగా చాలా అద్భుతంగా ఉంది. స్వామివారికి ఇది బ్రహ్మోత్సవ సేవ అయితే మరి ఈ బ్రహ్మోత్సవాన్ని తిలకించే వారికి ఇది ఖచ్చితంగా నేత్రోత్సవం అనే చెప్పాలి. అంత అద్భుతంగా అంటే ఎప్పుడైతే మనకు తిరుమల తిరుపతికి వెళ్ళి అక్కడ జరిగే బ్రహ్మోత్సవాలను తిలకించలేని పరిస్థితిలో ఉన్న వారికి తెలంగాణ రాష్ట్రంలో మనకు దగ్గరలో జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇలా ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. ఫిబ్రవరి 25న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు వచ్చి ఇక్కడ అంకురార్పణతో మొదలు పెట్టారు ఇవైతే బ్రహ్మోత్సవాలు. అయితే ఇక్కడికి ఎంతో వేలాది మంది భక్తజనం రావడం జరుగుతూ వస్తుంది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 7 వరకు జరుగుతున్న ఈ బ్రహ్మోత్సవాలకు మరి ఎంతో మంది భక్తజనం వస్తున్నారు కాబట్టి వారికి కూడా ఈ ఆలయ సిబ్బంది అవ్వచ్చు, ఆలయ అధికారులు అవ్వచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సదుపాయాన్ని సమకూర్చడం జరిగింది. మరి ఇక్కడ చూస్తున్నాము బ్రహ్మోత్సవాలకు సంబంధించి ప్రతి కార్యక్రమాన్ని, ప్రత్యేక ఉత్సవాలని, ప్రత్యేక పూజలని స్వామివారికి ప్రతిసారి ఇలా నిర్వహిస్తూ రావడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటలకు స్వామివారి వాహన సేవ జరుగుతుంది. అయితే అందులో భాగంగానే ఈ రోజు స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇక్కడ చిన్నారులు కూడా మరి వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనం చూస్తున్నాము. కల్పవృక్ష వాహన సేవలో శ్రీవారు ఎంతో చక్కగా, ఎంతో వైభవంగా ముస్తాబయ్యి మనకు దర్శనమిస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో అంటే ఈ ఎండలు మండిపోతున్న వేళ భక్తజనం ఎలా వస్తారు అని మీకు అనుమానం రావచ్చు. కానీ ఒక్కసారి ఇక్కడ శ్రీవారి చల్లని చూపు మన మీద కురిపించారంటే ఇక మనకున్న సమస్యలు అవ్వచ్చు, మనకున్న ఎటువంటి ఇబ్బందులైనా చిటికెలో మాయమైపోయేంత అద్భుతంగా ఉంది ఇక్కడ దృశ్యం. అయితే ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా కోలాటాలు, నాట్య ప్రదర్శనలు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చి మనకు స్వామివారి సేవలో పాల్గొనడం జరుగుతుంది. ఈ సుప్రభాత సేవలో సూర్యుడిలాగా మన అజ్ఞానపు చీకటుల్ని తొలగించే ఆ శ్రీవారి దర్శనాన్ని మీరు కూడా పొందాలని ఆశిస్తున్నాము. ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీవారి సేవ ఎంతో ఘనంగా, ఎంతో వైభవోపేతంగా జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అక్కడ దర్శించుకోలేని ఎంతో మందికి అదే విధంగా అంటే అక్కడ ఎలా అయితే బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ప్రతి ఏటా స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం, అందులో వేలాది మంది భక్తులు పాల్గొనడం ఎంతో అదృష్టం అని చెప్పాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు కల్పవృక్ష వాహనంపై మనందరికీ దర్శనమిస్తున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని వాహన సేవను మనం తిలకిస్తున్నాం. ఇప్పుడు 1000 నామాల వెంకటేశుడా, 3 నామాల ముద్దు శ్రీనివాసుడా అంటే నిజంగా ఎంత చూడముచ్చటగా ఉందో. శ్రీవారిని చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఎంత అద్భుతంగా మనకు తిరుమలకే వచ్చామా అన్న అనుభూతి కలుగుతోంది. 6 నుంచి 8 గంటల మధ్య
ధ్వజావరోహణ సేవ జరగబోతోంది. ఇక మార్చి 7న అంటే ఈ బ్రహ్మోత్సవాల చివరి రోజున మనకు సాయంత్రం 3 నుంచి 5 గంటల మధ్యన పుష్పయాగంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగియబోతున్నాయి.